అయ్యో అయ్యో అయ్యయ్యో అమ్మ పోతే అడవి కొనబోతే కొరివి ఈ శాస్త్రం ఎరికే కదా ఎందుకు యాద్ చేపించినా అంటారా అయితే కారు గుర్తు మీద గెలిచి షెయ్యి పార్టీలకు దునికిన ఎమ్మెల్యేల అవస్థ చూసినాక యాదికొచ్చిందోళ్ళ వాళ్ళ తండ్లాట చూస్తా అంటే నవ్వాలను అయ్యో పాపం ఏం హాలత్ అయిందని వాళ్ళ మీద జాలి చూపించాలనో అర్థమే అయితలేదు అయితే ఒక పార్టీల నుంచి గెలిచి ఇంకో పార్టీల షరీకైన ఎమ్మెల్యేల పదవి ఎందుకు ఉండాలి వాళ్ళ మీద 3 నెలల నిర్ణయం తీసుకోవాలి అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పాయి కదా ఇక అప్పటి సంధి వాళ్ళకు రంది పట్టుకున్నది ఆ రందిల్నే నాలుక మర్రేసి కమలాసను మించిన కళాకారులని అనిపించుకున్నారు చూద్దాం పారిగా ముచ్చటేందో మనిషి అన్నాక కూసింత కళా పోషణ ఉండాలి అని అంటారు కదా కానీ ఇగో ఈ ఎమ్మెల్యేలకు మాత్రం ఉండవలసిన దానికంటే ఎక్కువనే కళా పోషణ ఉన్నదోలా కానీ ఇక కళా పోషణే అలా ఇజ్జత్ దిశ కుప్ప పెడుతుంది కడియం శ్రీహరి సారు దానం నాగేందర్ సారు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సారు గూడెం మహిపాల్ సారు అరకపుడి గాంధీ సారు పోషారం శ్రీనివాస్ సారు డాక్టర్ సంజయ్ సారు తెల్లం వెంకట్రావు సారు ఇట్లా 10 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో దునికే లెక్కకైతే గట్ల పార్టీ మారినప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గల్లా ఎగరేసి పోవాలి కానీ అట్లా చేయలే సరే పోయినోళ్ళు అవును బై మేము కాంగ్రెస్ పార్టీలనే షేరికైనాం అని చెప్పుకోవాలని అర్థం కానీ గట్ల చెప్పుకుంటే సిగ్గుచేట అన్నట్టు చేస్తుర్రు సుప్రీంకోర్టు తీర్పుతోనే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు అయినాయి ఖాతం ఇక నోటీసులు ఇచ్చుడుతోనే 8 మంది ఎమ్మెల్యేలు మేము కాంగ్రెస్ లో పోనేవోలే బీఆర్ఎస్ లోనే ఉన్నాం అని అంటుర్రులా పోషారం శ్రీనివాస్ సారేమో ఖాళీ నియోజకవర్గం డెవలప్మెంట్ కోసమే రేవంత్ ను కలిసిన గంతేగాని పార్టీ మారలే అని రాసిచ్చిండు మరి అదే నిజమైతే ఈ కాంగ్రెస్ కండువా ఎందుకు కప్పుకున్నావు సారు అంటే జనాల కన్నులు ఏమనుకున్నాడు అయ్యింది బండ్ల కృష్ణమోహన్ సార్ రెడ్డి అనేది గిరేం మాట నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా అంటుండు మరి ఈ ములాఖత్ ఏంది సార్ గూడెం మహిపాలన్న అరకెపుడి గాంధీ సారు గట్లనే అంటుర్రు ఇప్పటికీ బీఆర్ఎస్ లోనే ఉన్నాం అని రాసిచ్చిరట స్పీకర్ సార్కు ఇక కడియం శ్రీహరి సార్దైతే ఒక బాధ కాదు ఏ పార్టీలో ఉన్నావు సారు అంటే ఎండుండాలను గాంట్లోనే ఉన్నా అని కులిపైన జోకేసిండు నాకే నవ్వొచ్చింది సరే వాళ్ళు ఇప్పుడు గిట్లా అంటుర్రా ఈ ఎమ్మెల్యేలే అప్పుడు ఏమన్నారో ఈనాలే ఈరోజు ఎమ్మెల్యేస్ ఇంతమంది రావడానికి కారణం ఏంటి ఈ రోజు ప్రకాష్ గౌడ్ అని ఉత్తి ప్రకాష్ గౌడ్ కాదు నిన్న మొన్న నాతోని దగ్గర 10 మంది ఇంకా మాట్లాడారు 10 మంది అడిగారు నేను చెప్పాను కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నాను కాబట్టి నాకు తెలుసు కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ అనేది మనకు స్కై ఇస్ ద లిమిట్ కాంగ్రెస్ పార్టీలో మీరు వచ్చి ఎలాంటి ఇబ్బందుల గురి గారు మేము అది బాధ్యత మేము తీసుకుంటాము ముఖ్యమంత్రి గారిని ఎప్పుడంటప్పుడు కలవచ్చు కష్టపడ్డ ప్రజలు ఆదరించారు గెలిచిన ఇప్పుడు ఆ ప్రజలకు సేవ చేయడానికి కాంగ్రెస్ తోటి కలిసి అభివృద్ధి కోసం కాంగ్రెస్ తోటి కలిసి పనిచేస్తా ఉన్నా ఈ ప్రభుత్వంతో నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గ ప్రజల కోరిక మేరకు ఈ రోజు పార్టీలో చేరడం జరిగింది నేను మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నానన్నమాట అబద్ధం ఎందుకంటే ఒక్కసారి నేను డెసిషన్ చేసి భద్రాచలం అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీ అయితే అభివృద్ధి చెందుద్దని ఏదైతే నా గురువు గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ద్వారా నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను మనం ప్లాన్ చేసుకుని ముందుకెళ్దామని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది సంతోషంగా స్వీకరించి అన్కండిషనల్ గా నేను నా మిత్రులు నా శ్రేయోభిలాషులు కార్పొరేటర్స్ సీనియర్ నాయకులు సహచర మిత్రులందరితో కలిసి ఈరోజు జాయిన్ అవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఈరోజు పార్టీ మారడం జరిగింది రైతుల కష్టాలు తీరాలనే ఆకాంక్షతో నేను ఈరోజు వారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో వచ్చాం రేవంత్ రెడ్డి గారు స్వయంగా పిలిచి అన్న మీరు మా పార్టీలోకి రండి ప్రభుత్వానికి మీ అనుభవం అవసరం మీ నియోజకవర్గ అభివృద్ధిని మీరు ఊహించిన దానికంటే బ్రహ్మాండంగా చేద్దామని చెప్పి వారు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఈ నియోజకవర్గం యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అండ ఉంటేనే ప్రభుత్వ సహకారం ఉంటేనే అభివృద్ధి చేయగలుగుతామని ఆలోచించి నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నది అది సంగతి
చూసినావా నాలుక ఎట్లా మర్రేసిర్రు. వీళ్ళ మత్మర్పిచ్చే ముచ్చట్లకు ఏదన్నా జాతీయ అవార్డో కన్సకం ఫిలింఫేర్ అవార్డో ఇయ్యాలి అంతేనా కాదా. ఈ వీళ్ళే కాదు సాక్షాత్తు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సారు వాళ్ళు మా పార్టీలనే ఉన్నారని కుండవాల కొట్టిర్రు ఎన్నడో అది కూడా ఇని తరించుర్రు. మీరు 10 మంది ఎమ్మెల్యేలు స్వతహాగా జాయిన్ అయినారు, చేర్చుకున్నాము, అనుభూతిపాలుగా మారారు, మాతో సపోర్ట్ ఇస్తా ఉన్నారు. అంటే సుప్రీంకోర్టు తీర్పుకు ముందొక మాట, తీర్పు వచ్చినాక పదవి ఏడబోతుందో అనే భయంతోనే ఇంకో మాట. కాదోల్లా పదవి కోసం మరి గింత అవస్థ పడాలనా, మరీ గిట్ల ఇజ్జత్ లేకుండా ఉండాలనా, గింతగనం అబద్ధం ఆడాలనా? అసలు పార్టీ మారిరంటేనే గెలిపించిన జనాలను దోఖా చేసినట్టు అసొంటిది కాండువాలే మార్చే. అవును మేము మారినమని చెప్పుకునేందుకు కూడా వీళ్ళకు నోరత్తలేదంటే ఇక వీళ్ళను ఏమంటారో మీరే అనుర్రి. రామన్న ఏమంటుండో ఫస్ట్ ఇనుర్రి. పోయినాక సరే పోయిన వాళ్ళు పోయినామని చెప్పుకోవాలి కదా. ఏ పార్టీలు ఉన్నావా అంటే ఈ పార్టీలు ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక్కడికి వస్తుంటే ఆ వీడియో చూసిన విలేకరు అడుగుతాడు, ఏ పార్టీలు ఉన్నావు సార్ నువ్వు అంటే, ఏ పార్టీలు ఉండాలో గా పార్టీలనే ఉన్నా. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నట్టు మరి? ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీలోనే ఉన్నాను. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నట్టు మరి? ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీలోనే ఉన్నాను. ఇప్పుడు మీకు పిల్లలు ఉంటారు అందరు ఇళ్ళలో, పిల్లగాడు బయటికి పోయింది అనుకో, బయటికి పోయినాక కొద్దిగా ఆలస్యమైంది అనుకో, 9:30 10 అవుతుంది, పిల్లగాడు ఇంటికి వస్తలేడు, ఫోన్ చేసినావు, యాడున్నవరా అంటే నేను యాడు ఉండాలనో గాడినే ఉన్నాను అనుకో, వాడు ఏమంటావు, నువ్వు దవడమికి దంపో. కానీ ఒక్కటి మాత్రం తేలిపోయిందోళ్ళ, పెద్ద కోర్టు తీర్పుతోని వీళ్ళ ఎమ్మెల్యే పదవులు మాత్రం ఊస్ట్ అయిపోతాయి. మళ్ళా ఎలక్షన్ల చుడు ఖాయం. ఇక ఆ ఓట్లల్లా కాంగ్రెస్ తరపున పోటీ చేస్తే తుక్కు ఓడిపోడు కూడా పక్క. ఈ ముచ్చట వాళ్ళకు కూడా తెలుసు. అందుకే గిట్ల అబద్ధాలతోనే మత్మర్పిత్తారు అని జనం పొట్టు తిడుతుర్రోళ్ళ. ఇక సరే వీళ్ళన్నట్టే ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నారా అనుకుందాం. మరి సపోజేక బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు తెలంగాణ భవన్ కు రావచ్చు కదా, ఆడ విలేకరుల మీటింగ్ పెట్టచ్చు కదా. బీఆర్ఎస్ పార్టీ ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది, రోడ్డు మీద కచ్చి కొట్లాడుతుంది. మరి వీళ్ళు కూడా రేవంత్ అన్న మీద పోరాటం చేయొచ్చు కదా. అబద్ధం ఆడితే అతికినట్టు ఉండాలి, కానీ మరీ అధ్వానం అనేటట్టు ఉండద్దు సార్లు అని అంటుర్రు వీళ్ళను గెలిపించిన పబ్లిక్.